హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి రేషన్ కార్డ్ ఈకేవైసీ ప్రాసెస్లో భాగంగా మనకి డీలర్ షాప్లో రేషన్ కార్డ్ ఈకేవైసీ సంబంధించి ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలని చెప్పేసి ఈ వీడియోలో మీకు తెలియజేస్తా అండి. ఇక్కడ మనకి ఆధార్ నెంబర్ ద్వారా తీసుకోవచ్చు, అలాగే రైస్ కార్డ్ నెంబర్ ద్వారా అంటే డబ్ల్యూఏపీ కానీ ఆర్ఏపీ కానీ ఇలాంటి న్యూ రైస్ కార్డ్ అంటే గతంలో ఇచ్చినటువంటి వైసీ ప్రభుత్వం 280 అనేది ఆ కార్డుని తీసుకుని వెళ్ళొచ్చు. లేకుంటే మీ సరౌండింగ్లో ఉన్నటువంటి డీలర్ షాప్ దగ్గర మీరు ఆధార్ నెంబర్ అనేది తీసుకొని మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. సో నేను ఆధార్ సంఖ్య అనేది సెలెక్ట్ చేసి ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను అండి. సో ఎంటర్ చేసి ఇక్కడ గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే ఫ్యామిలీ యొక్క డీటెయిల్స్ అయితే మనకి రావడం జరుగుతుంది. సో మనకి ఈకేవైసీ ప్రాసెస్ అనేది మార్చి 30 అయితే ఇవ్వడం జరిగింది కదా. సో ఇప్పుడు మనకి డేట్ అనేది ఎక్స్టెన్స్ చేయడం జరిగిందండి. మనకి ఏప్రిల్ 30 వరకు అయితే ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కరు ఈకేవైసీని పూర్తి చేసుకోవాలి. సో అలాగే మనకి ఇప్పుడు రీసెంట్గా ఈ నెల రేషన్ అయితే తీసుకుంటున్నారు. సో అక్కడ మొబైల్ నెంబర్ కూడా అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి రావడం అయితే జరుగుతుంది. సో ఎలా అప్డేట్ చేసుకోవాలి అంటే చెప్పేసి నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తా అండి. మీరు రేషన్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మీ యొక్క రేషన్ కార్డుకి మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలి, లేకుంటే కానీ మీకు అప్డేట్ కాదు. సో ఇక్కడ మనకి ఈ పాస్ మిషన్లో మనకి డీలర్ దగ్గర అయితే నేను ఈకేవైసీ అయితే వేయడం అయితే జరిగింది. సో ఇక్కడ డీటెయిల్స్ అయితే ఫ్యామిలీ మొత్తం రావడం జరిగింది. ఇక్కడ మనకి నాట్ వెరిఫైడ్ అని చెప్పేసి రావడం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ ఈకేవైసీ కంప్లీట్ అయ్యిందండి. సో ఒకసారి మీకు వీడియో చేసి చూపిద్దామని ఇట్లా ప్రాసెస్ ఉంటుందని చెప్పేసి ఆధార్ కానీ రేషన్ కార్డు కానీ తీసుకుని వెళ్ళొచ్చు. సో ఇక్కడ నేను ఒక నేమ్ అయితే సెలెక్ట్ చేసి నా నేమ్ సెలెక్ట్ చేసి ఇక్కడ ఓకే మీద క్లిక్ చేస్తున్నాను. సో ఓకే మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఆధార్తో సంబంధించి ప్రామాణికంగా మనకి ఆంధ్రప్రదేశ్ యొక్క సరఫరా శాఖ వారి యొక్క రేషన్ సంబంధించి మన యొక్క ఫింగర్ ప్రింట్ అనేది తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఆధార్ ద్వారా మనకి ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి క్లియర్ ఉంది. సమ్మతి అయితే అవుతుంది. అలాగే ఇక్కడ మరొకసారి మనకి మన యొక్క పేరు, మన యొక్క యూఐడి నెంబర్ అయితే రావడం జరుగుతుంది. యూఐడి అంటే ఆధార్ నెంబర్ అండి. సో ఆధార్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మరొకసారి మన యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ మరొకసారి అయితే ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను అండి. సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ ఈకేవైసీ అని చెప్పేసి మనకి లెఫ్ట్ సైడ్లో ఆప్షన్ ఉంది కదా. సో ఆప్షన్ మీద ట్యాప్ చేయాలి. సో ఆప్షన్ ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి మరొకసారి సమ్మతి కొడుతుంది. ఇక్కడ దయచేసి వేలు స్కానర్ అనేది సరిగ్గా ఉంచండి అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ మన యొక్క బయోమెట్రిక్ అనేది వేయాల్సి ఉంటుందండి. సో ఈ విధంగా మీ సరౌండింగ్లో ఉన్న డీలర్ షాప్ దగ్గర మీకు ఈకేవైసీ చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మీకు రేషన్ తీసుకుంటున్నారు కాబట్టి మీకు సంబంధించిన చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే కన్నా వారి ద్వారా అంటే 6 ఏళ్ళు పూర్తయిన వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో వారి ద్వారా మీరు రేషన్ అయితే తీసుకోండి. దయచేసి మీకు ఈకేవైసీ కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. సో మనకి మేము మొదటి వారంలో రైస్ కార్డు సంబంధించి కొత్త కార్డు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. అది ఏటీఎం ద్వారా ఉంటుందండి. సో ఇక్కడ నేను వేలిముద్ర అయితే వేయడం జరిగింది. సో ఇక్కడ మనకి దయచేసి వేసి ఉండని చెప్పేసి రావడం చూడండి. మనకి ఇక్కడ ఈకేవైసీ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం ఉంది. సో అలాగే పేరెంట్ సర్టిఫికేషన్ ఉన్న వాళ్ళు మీ యొక్క ఆధారాన్ని అప్డేట్ చేసుకున్నాక మీరు ఈకేవైసీ చేసినాక మాకు అప్డేట్ కాలేదని చెప్పేసి అంటున్నారు. 1 వీక్ లోపల మీకు అప్డేట్ అవుతుందండి. సో ఇక్కడ చూడండి మనకి పేరు రావడం జరిగింది, అలాగే డేట్ ఆఫ్ బర్త్ రావడం, జెండర్ రావడం జరిగింది, పిన్ కోడ్ రావడం జరిగింది. సో మనకి ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఈకేవైసీని ఈ విధంగా పూర్తి చేసుకోవచ్చు అండి. ఇదండి వీడియో అప్డేట్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.